హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ డైరీస్. ఈరోజు గుత్తి వంకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా వంకాయలను బాగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేసి ఇలా 4 పక్షాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలో ఒక చుక్క నూనె వేసుకొని మిరపకాయలు, బుడ్డలు, పప్పులు, నూగులు, ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని గ్రేవీ మాదిరి చేసుకోవాలి. ఇలా గ్రేవీ మాదిరి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బాణలో నూనె వేసుకొని వంకాయలు వేసుకొని మగ్గించాలి. అప్పుడప్పుడు కలుపుతూ మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేసి కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఒక టమోటా వేసి కూడా కొంచెంసేపు మగ్గించుకోవాలి. టమోటా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసము వేసుకోవాలి. ఇట్లా చింతపండు రసం వేసి కొంచెంసేపు మగ్గించుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. తర్వాత ఈ గ్రేవీని ఉడుకుతున్న దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు మగ్గించాలి. ఇలా నీళ్ళు సరిపోకపోతే కొంచెం వేసుకొని మగ్గించాలి. ఇది మగ్గిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా జారుడుగానే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుంది. దీనిని నూగుల వంకాయ అని కూడా అంటారు. ఇలా నూనె అనేది సైడ్కి వచ్చి మనకు అట్లా పైకి కనిపిస్తుంది. అప్పుడు వంకాయ రెడీ అయినట్లు. స్టవ్ బంద్ చేసుకోవాలి.